సర్కారు తుఫాన్తోనే నష్టపోయిన పంటలకు 10,000 నష్టపరిహారం ఇచ్చుడు కాదు, ఎకరానికి 50,000 రూపాయలు సర్కారు పంట నష్ట పరిహారం బాధితులకు పాయమాల్ లెక్క కట్టియాలట. 10,000 బరాబర్ ఇస్తారో లేదో అనుకుంటుంటే 50,000 ఇవ్వాలని ఎవరు డిమాండ్ చేసిరంటే చెప్తా పండి. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత మేడం ఇక మొదలు పెట్టుండ్రి. 10,000 ఇస్తామంటున్నారు ఎకరానికి. ఏడుకెళ్ళి సరిపోతుంది 10,000 అంటే పొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం 50,000 మినిమం ఒక ఎకరానికి కట్టియాలి. ఇనరా తెలంగాణ జాగృతి పెబ్బ ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. రైతులు ఇక్కడే కాదు చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి 10,000 అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి. అమ్మా కల్వకుంట్ల కవిత మేడం గారు, మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ నాయన కేసీఆర్ సారు ఏలువడి ఎలగబెట్టినప్పుడు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎంత ఇచ్చిండు? ఒదికు అన్నదాతలు అన్నమో రామచంద్ర అని నెత్తినోరు కొట్టుకుంటుంటే అప్పుడు తెలంగాణ తోపు అని కార్యకర్తలు చెప్పుకునే మీ బాపు కేసీఆర్ సార్ను పంటలు నష్టపోయినప్పుడు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని ఎందుకో డిమాండ్ చేయలేదు? అంటే అప్పుడు కారు పార్టీలో ఉన్నారు కాబట్టి మీ సర్కారు చేసింది చక్కదనంగా ఉన్నదని సంబురపడి ఊకున్నారా మేడము? లేకుంటే ఇప్పుడు సొంత పార్టీల వెళ్ళి బయటకు పంపినరు, ఇప్పుడు ఏ పార్టీని ఏమన్నా ఏం కాదని ఇట్లా 50,000 డిమాండ్ చేస్తున్నారు ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు?